హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాలిని మహేష్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో నేను గన్ ఫౌండరీ మరియు బేగం బజార్ గణేషులను చూడడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోని ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. నేను అనుకోలేదు వీడియో తీసామని, బట్ ఎందుకు తీసానంటే కొందరు గణేషులను చూడడానికి వెళ్ళలేకపోతారు కదండి. లైక్ మన మమ్మీ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. చాలా బాగున్నాయండి గణేషులు, కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట ఒక్కొక్క గణేషుని చూస్తుంటే. అండ్ ఇక్కడ ఈ గణేషుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్నారు. కింద సర్పము, పక్కనే రెండు అందమైన నిర్మలులతో దర్శనం ఇస్తున్నారు. అండ్ ఈ ఏరియాకి గల్లీకి ఒక గణేషుడు ఉన్నాడనమాట. ఇంచుమించు అన్నీ సేమ్ హైట్ అనమాట. అండ్ ఈ గణేషుడు వచ్చేసి మత్స్యం అంటే చేప మీద ఉన్నారు. చాలా బాగున్నారు ఈ గణేషుడు కూడా. మేమైతే నలుగురం వెళ్ళాం అనమాట గణేషులను చూడడానికి. ఇక ఈ గణేషుడు వచ్చేసి చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నారు. అబ్బా, ఇక్కడ చూసారా డెకరేషన్ అయితే చాలా బాగుంది. రెడ్, వైట్ అండ్ బ్లాక్ థీమ్ క్లాత్ మధ్యలో గణేషుడు సూపర్గా ఉన్నారు. ఏం తింటున్నావు దక్షి? స్వీట్ కార్న్ బాగుందా? ఎందుకు? ఈ గణేషుడు వచ్చేసి నారదుని వీణ మీద ఉన్నారు. ఇక్కడ వచ్చేసి గణేషుడు గద మీద ఉన్నట్టున్నారు. అట్లాగే కింద శివుడు, పార్వతి ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి గేమ్స్ అయితే పెట్టినారనమాట. పెద్దవాళ్ళకు కూడా కొన్ని గేమ్స్ అయితే పెట్టినారు. సో ఏంటంటే వచ్చిన వాళ్ళకి బోర్ ఫీల్ అవ్వకుండా, లైక్ అంటే మంచిగా ఎంటర్టైన్మెంట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇట్లా స్ట్రీట్ మొత్తం కలకలలాడిపోతుంది అనమాట జనాలతోని. ఇంకా ఈ గణేషుడు వచ్చేసి శివుడు, పార్వతి పక్కన మూషికాలు పల్లకిలో తీసుకొని వెళ్తున్నట్టు గణేషుడిని. చాలా బాగుంది, చాలా అందంగా ఉండే గణేషుడు అయితే. ఇక్కడైతే బోండాలు పెడుతున్నారు. ఎంతమంది లైన్ ఉంది చూడండి.
30 రూపీస్ అంట. చలో నడు. ఇక్కడ ప్రసాదాలు అయితే వెరైటీ దొరుకుతాయి అన్నమాట. కాకపోతే మనం లైన్లో నించిన ఓపిక ఉంటే తినొచ్చు మంచిగా. వెరైటీస్ ఆఫ్ ఫుడ్తో పాటు వెరైటీస్ ఆఫ్ గణేష్ కూడా ఉండదు. సో డెఫినెట్గా బేగం బజార్ వస్తే వినాయక చవితి టైంలో కంపల్సరీ రండి. హాయ్ రాఘవి, హాయ్ చెప్పు. ఇప్పుడు మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో పిల్లలు కొంచెం టయర్డ్ అయిపోయినారని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. అండ్ మేము వెళ్ళే దారిలో అంటే మా ఇంటి దగ్గరనే ఈ గణేశుడు అయితే వెళ్తుండనమాట. సో అందుకే కొంచెం సేపు పిల్లలకు చూపిద్దామని చెప్పి అక్కడ ఆగామన్నమాట. ఇంతే అండి ఈ వీడియో. అండ్ ఇంకొక వీడియో నేను ఇంకో 2 డేస్లో పోస్ట్ చేస్తానండి. అది కూడా గణేష్ నిమజ్జనందే 11th డే రోజు. అండ్ ఇంకా వేరే చాలా బాగుంటుంది అనమాట ఆ వీడియో అయితే. సో మిస్ కావద్దంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అందుకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. అండ్ ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.